నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి తమ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టుకునే పేరుతో విదేశాలపై భారీ సుంకాలు విధిస్తూ బెదిరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇదే క్రమంలో మరికొన్ని దేశాలకు షాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు 12 దేశాలను ఎంపిక చేసుకుని వారికి వేరువేరు భారీ సుంకాలతో షాక్ ఇచ్చేందుకు ట్రంప్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయా దేశాలకు పంపే పత్రాలకు సంతకాలు కూడా చేసేశారు. ఆ సుంకాల రేట్లను త్వరలో ప్రకటిస్తాము అన్నారు. ట్రంప్ అధికారంలోకి రాగానే విదేశాలు తమ దేశ వస్తువులపై ఎంత సుంకం విధిస్తున్నాయో తాను వారి వస్తువులపై అంతే సుంకం విధిస్తాను అంటూ హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. 90 రోజుల పాటు సుంకాల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఆ గడువు ఎల్లుండితో ముగిసిపోతుంది. ఈ 90 రోజుల్లో తమతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే సరే, లేకపోతే సుంకాల మోత తప్పదు అని హెచ్చరించారు. దీంతో పలు దేశాలు అమెరికాతో ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే భారత్ సహా పలు దేశాలు ఇంకా అమెరికాతో ఒప్పందాలు చేసుకోలేదు. అయితే అమెరికాలో ఉన్న భారత బృందం అక్కడి అధికారులతో వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతోంది. అయితే భారత్ విషయంలో గుర్రుగానే ఉన్న ట్రంప్ పూర్తి స్థాయి ఒప్పందం కాకుండా మినీ ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్తో పాటు పలు దేశాలపై మరో కారణంతో ట్రంప్ సుంకాల మోత మోగించేందుకు సిద్ధమవుతున్నారు. 12 దేశాలకు అదనపు సుంకాలు విధించే పత్రాలపై నిన్న సంతకాలు చేసిన ట్రంప్ ఇవాళ వాటిని ఆయా దేశాలకు పంపుతాను అని ప్రకటించారు. అయితే ఇందులో ఏ దేశాలు ఉన్నాయి, వాటిపై ఎంత మేర సుంకాలు విధించారు అన్న వివరాలు ఇవాళ బయటపడతాయి అని ప్రకటించారు. అదే సమయంలో భారత్, దక్షిణాఫ్రికా, రష్యా, చైనాతో కూడిన బ్రిక్స్ దేశాల కూటమిపై ట్రంప్ నిప్పులు చెరిగారు. ఈ కూటమిని అమెరికా వ్యతిరేక కూటమిగా ఆయన అభివర్ణించారు. ఈ కూటమిలో ఉన్న దేశాలపై అదనంగా 10% పన్ను విధిస్తాము అని ప్రకటించారు. దీంతో ఆయా దేశాలకు షాక్ తప్పడం లేదు. ట్రంప్ విధించే కొత్త సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రిక్స్ దేశాల కూటమిలో ఇప్పుడు 10 దేశాలు ఉన్నాయి. ఇందులో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా సహా ఇతర దేశాలు ఉన్నాయి. వీటిపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా పోస్టులో బ్రిక్స్ యొక్క అమెరికన్ వ్యతిరేక విధానాలకు అనుగుణంగా ఉన్న ఏ దేశమైనా అదనంగా 10% సుంకాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరించారు. ప్రపంచ వాణిజ్యంలో డాలర్ వినియోగాన్ని తగ్గించడం గురించి వారంతగా ఆలోచిస్తే బ్రిక్స్ దేశాలపై 100% సుంకం విధిస్తాము అని హెచ్చరించారు.